యాక్చువల్లీ కార్లో వస్తున్నప్పుడు నాకు అర్థం కాలేదు, అంటే ఈ సినిమాకి నాకు ఏ సంబంధం లేదు, ఈ సినిమాలో నేను యాక్ట్ చేయలేదు, ఈ సినిమా నేను ప్రొడ్యూస్ చేయలేదు. కానీ ఒకటి గుర్తు చేసిందండి ఈ సినిమా నాకు, మీరు సినిమా వాళ్ళు కాదు సినిమా లవర్స్ అని గుర్తు చేసింది. అండ్ నాకు ఈ సినిమా థియేటర్లో కూర్చున్న ఫస్ట్ 10 నిమిషాలకి ఫస్ట్ టికెట్లు బుక్ చేసేటప్పుడు నేను చెప్పాలండి, నేను బన్నీ వెళ్దాం అనుకున్నాం, రిక్లైనర్ లేవన్నారు. సరే రే బన్నీ నేను వేరే సీట్లో పట్టనరా సరిగ్గా అంటే, నా ముందు సీట్లో ఉన్న ఆయన లేపి ఆ కాళ్ళు అటు పెట్టుకుని కూర్చొని చూశాను సినిమా. అండ్ నాకు 5 నిమిషాలు అర్థమైపోయిందండి ఈ సినిమా కనెక్ట్ అయిపోయిందని. అండ్ ఏ ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు చాలామంది ఒక థ్రిల్లర్ సినిమా అంటే అదో ఇంగ్లీష్ సినిమా ఫార్మాట్లో ఉంటుంది అర్థం కాదు అనుకుంటారు. నేను యాక్చువల్లీ తెలుగుడినండి, ఇంగ్లీష్ వచ్చినట్టు నటించే ఒక తెలుగుడిని. అండ్ ఈ సినిమాలో ఒక థ్రిల్లర్ ఫార్మాట్ తీసుకున్నప్పటికీ చాలా తెలుగుతనం ఉంటుంది. ఒక ఎన్ఆర్ఐ కుర్రాడు వైజాగ్లో ఒక అమ్మాయిని ప్రేమించడం, లేచిపోయి పెళ్లి చేసుకుందాం అనుకోవడం, అండ్ ఒక చిన్న పాపతో ఉన్న ఒక ఎమోషన్, ఇలా ప్రతిదీ కనెక్ట్ అవుతూ వెళ్తూ ఉందండి. అండ్ నాకు ఈ సినిమాలో వెదర్ ఇఫ్ ఇట్ బి ద డైరెక్టర్, బి ది యాక్టర్స్, బి ద సినిమాటోగ్రఫర్, బి ది ఎడిటర్స్, everyone was seamless and it felt like it was one person telling me the whole story. నేను థియేటర్ బయటకు వచ్చిన వెంటనే నాలో వచ్చిన జెలసీ స్టార్ట్ అయింది. ప్రకాష్ నా పక్కనాడు, అరే ఈ కథలు మనకు ఎందుకు దొరకలేదురా అంటే, ఈ కథ శేష్ తన కోసం తనే రాసుకున్నాడు అన్నాడు. సరే ఓకే శేష్కి ఫోన్ చేద్దామని అప్పుడు ఫోన్ చేశానండి శేష్కి. వెల్ ఐ కెన్ జస్ట్ గో ఆన్ టాకింగ్ అబౌట్ ది ఫిల్మ్ లైక్ దిస్ ఫర్ అవర్స్, బట్ one is I have to congratulate this team, the actors, the director, all of you all here who made this film, the producers for backing content like this. And ఇలాంటి సినిమాలు తెలుగులో చాలా తక్కువ వస్తాయి, బట్ ప్రజల ప్రోత్సాహంతో ఆడియన్స్ ఇలాంటి సినిమాను ఆదరిస్తున్నారని ఇప్పుడు అర్థమవుతుంది. అండ్ ఇలాంటి సినిమాలు మరెన్నో రావాలని, అండ్ ది మీడియా మెంబర్స్, ద క్రిటిక్స్, I think all of you all should support cinema like this for all of us to grow. Thank you very much. ఎర్రతోలు కదా స్టైల్గా ఉంటాడు అనుకుంటున్నావేమో, మాస్ ఊర్రా మాస్.